మెగా డిఎస్సీపై వైసీపీ విష ప్రచారం చేస్తూ ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తోందని మంత్రి సవిత మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ద్విచక్ర వాహనంపై వెళ్లి డిఎస్సీ విజేతలతో మాట్లాడారు. కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్న తమపై నిందలు వేస్తున్నారని ఉపాధ్యాయురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సార్ గారు వచ్చిన తర్వాత మాకు మెగా డిఎస్సీలో నాకు ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంక్ వచ్చింది సార్. సత్యసాయి డిస్ట్రిక్ట్లో 1st ర్యాంక్ వచ్చింది సార్. నాకు 2 పోస్టులు వచ్చినాయి సార్. సోషల్ స్టడీస్ ఒకటి, ఇంకొకటి పీజీటీ అని అది కూడా వచ్చింది సార్. 2 పోస్టులు వచ్చాయి సార్. మాకు చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది సార్. నా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, నా సెలక్షన్ లిస్ట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఒకవేళ వాళ్ళు నిజంగా అట్లా జరిగింది కొన్నాను అంటే డబ్బులు ఇచ్చి 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి కొన్నారో అంటున్నారు. కొనాలి అనుకుంటే నా తమ్ముడు కూడా రాశారు సార్. ఎగ్జామ్ రాసింది వాడు కొట్టుకొనిచ్చేదాన్ని కదా సార్. 2 పోస్టులు నేనే ఎందుకు కొంటాను సార్? నా తమ్ముడు కొట్టుకొనిచ్చేదాన్ని కదా. వాడు బాగుపడాలని నాకు ఉంటుంది కదా. ఇక్కడెక్కడ అది ఏం జరగలేదు సార్. అన్ని ట్రాన్స్పరెన్స్గా జరిగినాయి. మేము చాలా కష్టపడి తెచ్చుకున్నాం సార్. నేను మా మీద మాత్రం ఇట్లా నిందలేద్దండి సార్. మనోవేదన గురి చేస్తాను సార్ మమ్మల్ని. అయితే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నిజంగా అమ్మాయి చాలా బాధపడుతూ ఉంది. మేము ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతుండేది ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది దగా డిఎస్సీ అంటే నిజంగా మా మనసులు చాలా బాధపడుతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శాపం కొడుతుంది అని చెప్పడం కూడా జరగడం జరిగింది. మీలాగా మేము తప్పిదాలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు. పబ్లిక్ కమిషన్ ఏ విధంగా చేశారో, మరి ఏ విధంగా తప్పిదాలు చేశారో, ఆ పేపర్లు ఎవరు దిద్దారో, ఎక్కడ దిద్దారో, ఏ రిసార్ట్లో దిద్దారో క్లారిటీగా మరి సిట్ నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. దగ్గరలో మీ బతుకు బయటకు పడుతుందన్న విషయం కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాం.